ఎక్కువ మాట్లాడేటోళ్ళని ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటారు. తక్కువ మాట్లాడేటోళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. మనము కొన్ని ఫంక్షన్‌లలోకి పోతుంటాం. అక్కడ కొందరిని చూస్తాం. ఒకడేమో మస్తు గబగబా మాట్లాడుతుంటాడు. అందరిని నవ్విస్తా అంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే వాడిని చూసేసి అబ్బా! వీనికి ఏం తెలివుంది వీడు తోపురా బాయ్ అని చెప్పేసి అని మెచ్చుకుంటాం. అదే ఒకడు మూలకు కూర్చొని సైలెంట్‌గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడడు. వాడిని చూసి వీనికి ఏమైందిరా బాయ్ ఈడు అసలు మాట్లాడతలేడు. వీనికి తెలివి లేదా? వీనికి ఏం భయమా? అని చెప్పేసి వాడిని తీసి పారేస్తుంటాం. ఒకడు స్టేజ్ మీద ఎక్కినంత మాత్రాన డాన్స్ చేసినంత మాత్రాన, నలుగురిని నవ్వించినంత మాత్రాన వానికి లోజ్ఞానం ఉన్నట్టు కాదు. అదే సైలెంట్‌గా గమ్మున కూర్చున్నంత మాత్రాన వాడు వీక్ అని కాదు. అది వాని క్యారెక్టరు, వాని బలం. సైన్స్ ప్రకారంగా ఇంట్రోవర్ట్స్ మెథడ్ వేరే రకంగా పనిచేస్తది. అయితే మన బ్రెయిన్‌లో 2 కెమికల్స్ ఉంటాయి. ఒకటి డోపామైన్, ఇంకోటి ఎసిటైల్ కోలిన్. ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ఏమైద్దంటే డోపామైన్ ఉండడం వల్ల వాళ్ళకి బయట జనాలలోకి పోయి హడావిడి చేస్తే వాళ్ళకి కిక్ వస్తది. ఇంట్రోవర్ట్స్‌కి ఎసిటైల్ కోలిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బయట సౌండ్‌లు గాని, లేకపోతే రంగులు గాని చూస్తే వాళ్ళకి పడది. వాళ్ళేందంటే సెపరేట్‌గా పోయి మూలకు కూర్చుంటారు. ఇంకోటేందంటే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని చూస్తే అది బాగా స్లోగా వెళ్తదనమాట. దానివల్ల వాళ్ళకి బాగా ఏకాగ్రత పెరుగుతది. సైలెంట్‌గా ఏకాంతాన్ని కోరుకుంటాళ్ళంటే అది వాళ్ళ లోపం గాదు. ఆళ్ళ నర్వస్ సిస్టమ్ అట్లనే ఉంటది. ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప గొప్పోళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు సైలెంట్‌గా చేసుకొని పోయినోళ్ళే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐన్‌స్టీన్ గాని, బిల్ గేట్స్ గాని, జేకే రూలింగ్స్ మన 'హ్యారీ పాటర్' రచయిత్రి గాని, అంతెందుకు ఇండియాలో తీసుకుంటే గిట్ట మన గాంధీజీ గాని, పివి నరసింహారావు గాని, రతన్ టాటా గాని వీళ్ళు సైలెంట్‌గా పని చేసుకొని పోయినోళ్ళు. అంతెందుకు మన గౌతమ్ బుద్ధుడు గ్రూప్ డిస్కషన్ వల్లనో, పబ్లిక్ డిబేట్‌లోనో ఆయనకి ఎన్‌లైట్‌మెంట్ రాలేదు. ఆయన బోధి ట్రీ దగ్గరికెళ్ళి మెడిటేషన్ చేసిన తర్వాత ఆయన అప్పుడు ఎన్‌లైట్‌మెంట్ వచ్చింది. స్కూళ్ళలో గూడా టీచర్స్ ఫస్ట్ బెంచ్‌లో కూర్చునే పిల్లలుంటారు గదా! బాగా చదివేటోళ్ళు. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే లాస్ట్ బెంచ్‌లో కూర్చొని సైలెంట్‌గా ఉండి ఎక్కువ మాట్లాడకుండా ఉండేటోళ్ళకి తీసి పారేస్తుంటారు. అంటే వాళ్ళని కేర్ జేయరు. డిస్క్రిమినేషన్ చేస్తుంటారు. జనరల్‌గా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ బెంచ్‌లో కూర్చునేటోళ్ళు బాగా సక్సెస్ అయితారు. అదే ముందు బెంచ్‌లో కూర్చునే కంటే. పేరెంట్స్ కూడా చెప్పాల్సినది ఏంటంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఒకడు ఎక్స్‌ట్రోవర్ట్ ఉండొచ్చు. ఒకడు ఇంట్రోవర్ట్ ఉండొచ్చు. ఒకడు బాగా అతి హుషారుంటాడు. ఒకడు సైలెంట్‌గా ఉంటాడు. సో, ఇద్దరిని ఈక్వల్‌గా చూడండి. అంతేగాని వాడు సైలెంట్‌గా ఉన్నోడిని "అరే! మీ అన్న లెక్క ఎందుకు చేస్తలేవురా" అని చెప్పేసి అనకండి. ఎవరైనా సైలెంట్‌గా ఉన్న ఇంట్రోవర్ట్స్ ఉంటే వాళ్ళని జడ్జ్ చేయకండి. ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంటది కావచ్చు. మాటల కంటే చేతలు గొప్పవని నమ్మేటోళ్ళే అసలైన ఇంట్రోవర్ట్స్. గుర్తుంచుకోండి. సింహం వేటాడే కంటే ముందు నిశ్శబ్దంగానే ఉంటది. చలో బాయ్.